హలో స్టూడెంట్స్, 3 కాలమ్ క్యాష్ బుక్లో కాంట్రా ఎంట్రీ సిచ్యువేషన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి అనేటువంటి చెప్పాను. సో వన్స్ ఒకసారి రిపీట్ చేసుకుందాము. కాంట్రా ఎంట్రీ అంటే ఒకే అకౌంట్లో బోత్ సైడ్స్ రికార్డ్ చేయడానికి ఛాన్స్ వచ్చిన ఎంట్రీలో ఏదైతే ఛాన్స్ వస్తుందో ఆ ఎంట్రీని మనం కాంట్రా ఎంట్రీ అంటాం. అంటే ఒకే అకౌంట్లో రెండు వైపులా కూడా అంటే డెబిట్ సైడు క్రెడిట్ సైడు రికార్డ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే కాంట్రా ఎంట్రీ అని పిలవడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ మనకు జనరల్గా ఎక్కడ రైజ్ అవుతూ ఉంటుందంటే 3 కాలమ్ క్యాష్ బుక్లో మనకు రైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 3 కాలమ్ క్యాష్ బుక్లో రావడం జరుగుతుంది. 3 కాలమ్ క్యాష్ బుక్లోని ఎందుకు అని అంటే 3 కాలమ్ క్యాష్ బుక్లో మనం క్యాష్ కాలము బ్యాంక్ కాలము రికార్డ్ చేస్తాం. క్యాష్ కాలము బ్యాంక్ కాలం రికార్డ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏ ఎంట్రీలో అయితే క్యాషు బ్యాంక్ కాంబినేషన్తో ఎంట్రీ జనరేట్ అవుతుందో ఆ ఎంట్రీనే సింపుల్గా మనం కాంట్రా ఎంట్రీ అని పిలవడం జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏవేవి అనేటువంటి ఒకసారి చూద్దాం. సో ముందుగా ఇక్కడ ఫస్ట్ వన్, when cash deposited in bank. సో మనకు దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనకు జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ ఈజ్ అ రిసీవర్, క్యాష్ గోజ్ అవుట్. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం, క్యాష్ని క్రెడిట్ చేసుకున్నాం. సో ఇది దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆస్పెక్ట్స్లో కూడా ఒక డెబిట్ ఆస్పెక్ట్ ఒక క్రెడిట్ ఆస్పెక్ట్లో మనం చెప్పుకున్నట్టుగా క్యాష్ బ్యాంకు రెండు రావడం జరిగింది. సో కాబట్టి దీన్ని మనం కాంట్రా ఎంట్రీ అని పిలవచ్చు. ఓకే నెక్స్ట్, వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. దీని జర్నల్ ఎంట్రీ ఏంటి అని అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మనకేంటంటేనా క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే డెబిట్ చేసుకుంటాం. అదేవిధంగా బ్యాంక్ క్యాష్ ఇస్తూ ఉంది అంటే గివర్ కాబట్టి క్రెడిట్ చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా అకౌంట్స్ నేర్చుకోవాలన్నా జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ ద రూల్స్ ఆఫ్ అకౌంట్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఎంట్రీస్ రాయడం నేర్చుకోవచ్చు, ఈజీ. ఓకే నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మనకు 2 ఆస్పెక్ట్స్ క్యాషు బ్యాంక్ వచ్చింది కదా. సో కాబట్టి ఇది కూడా కాంట్రా ఎంట్రీ సిచ్యువేషన్ అవుతుంది. నెక్స్ట్, వెన్ అన్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ విత్ ద బ్యాంక్. బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తాం అనుకోండి. బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? జనరల్గా మనం వెళ్ళి బ్యాంక్లో అమౌంట్ అనేటువంటి వేయడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ అనేటువంటి బ్యాంకుకి ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం క్యాష్ ఇవ్వకుండా అకౌంట్ ఓపెన్ చేయలేం కదా. ఇప్పుడు కాలంలో మనకు 0 బ్యాలెన్స్ అకౌంట్స్ వచ్చాయి, కానీ ముందు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా మనకు క్యాష్ ఇచ్చి తీరాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఇచ్చేవన్నీ కూడా బిజినెస్కి ఇచ్చే అకౌంట్స్ అన్నీ కూడా కరెంట్ అకౌంట్స్ అంటాం. సో అవి ఖచ్చితంగా సమ్ మినిమం బ్యాలెన్స్ అనేటువంటి మనం మెయింటైన్ చేయాల్సిందే అక్కడ. సో కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి జర్నల్ ఎంట్రీ ఏంటి అని అంటే సేమ్ ఈ ఎంట్రీ ఏదైతే వచ్చిందో అదే ఎంట్రీయే వస్తుంది. సో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఇది దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, క్యాష్ గోజ్ అవుట్. రిసీవర్ కాబట్టి డెబిట్ చేసుకున్నాం. సో క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ఫర్దర్, వెరీ ఇంపార్టెంట్, బాగా కన్ఫ్యూజ్ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే మనకి ఇక్కడ ఈ 4th సిచ్యువేషను కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించండి. when the check received
ఆన్ వన్ డే బట్ డిపాజిటెడ్ ఇన్ అనదర్ డే. చాలా చాలా ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కువగా. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దీని అర్థం ఏంటి అని అంటే, చెక్కు ఒక కస్టమర్ దగ్గర నుంచి బిజినెస్ రిసీవ్ చేసుకుంది అనుకుందాం. చెక్ ఒక కస్టమర్ దగ్గర నుంచి బిజినెస్ రిసీవ్ చేసుకుంది అనుకుందాం. సో ఇప్పుడు రిసీవ్ చేసుకున్నటువంటి చెక్కు సేమ్ డే డిపాజిట్ చేయకుండా ఇంకొక రోజు డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు మన కాంట్రా ఎంట్రీ సిచ్యువేషన్ జనరేట్ అవుతుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు January 5th చెక్ received from X rupees 5,000 అనుకుందాం. తర్వాత January 10th X చెక్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అనుకుందాం. ఎక్స్ చెక్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చెక్ రిసీవ్ చేసుకునింది 5th. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి అంటే, సో 5th డేట్లో జర్నల్ ఎంట్రీ ఒక రకంగా రాయాలి, 10th డేట్లో జర్నల్ ఎంట్రీ ఒక రకంగా రాయాలి. ఎలాగంటే చూద్దాం. 5th డేట్లో ఏం రాయాలి అని అంటే, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. కారణం ఏంటి? చెక్ కదా సార్ రిసీవ్ చేసుకునింది, మరి క్యాష్ అకౌంట్ ఎందుకు తీసుకుంటున్నారు? బ్యాంక్ కదా రికార్డ్ చేయాలి. అంటే 5th మనం తీసుకున్నటువంటి చెక్ వాస్తవమే, 5th చెక్ తీసుకోవడం అనేటువంటి వాస్తవమే. కానీ డిపాజిట్ చేసినటువంటి డేట్ ఎప్పుడు ఉందంటే 10th డేట్ ఉంది. అదే రోజు డిపాజిట్ కాలం. అదే రోజు డిపాజిట్ కానప్పుడు మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా రికార్డు చేయకూడదు. సో అందువల్ల మన అజంప్షన్ ఎలా తీసుకుంటామంటే, చెక్ అంటే బ్యాంక్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్, సో బ్యాంక్ ప్లేస్లో క్యాష్ అనేటువంటి రికార్డ్ చేసుకుంటూ, సో క్రెడిట్లో ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తిని రికార్డ్ చేసుకుంటాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ అనేటువంటి రాయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు మనకు క్యాష్ రాలేదు, కానీ క్యాష్ వచ్చినట్టుగా బిజినెస్లో చూపించాం. కానీ దీనికి బదులుగా మన దగ్గర ఏముంటుందో తెలుసా? చెక్ అనేటువంటి మన దగ్గర ఉంటుంది. మన దగ్గర చెక్ అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు 10th వచ్చేటప్పటికి చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, క్యాష్ గోజ్ అవుట్. కానీ క్యాష్ గోజ్ అవుట్ కాలా, క్యాష్ వెళ్ళలేదు. మనం ఆల్రెడీ ఇక్కడ డెబిట్ చేసుకున్నాం కదా ఒక క్యాష్ని. సో డెబిట్ చేసుకున్నాం కదా, దీన్ని క్యాన్సిల్ చేయడానికి, అంటే వర్చువల్గా రికార్డ్ చేసుకున్న దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ క్రెడిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? క్యాష్ ఒక డెబిట్, క్యాష్ ఒక క్రెడిట్. సో ఈ క్యాష్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? బ్యాంక్ మిగులుతుందా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయిందా? తర్వాత ఎక్స్ అకౌంట్ క్రెడిట్లో ఉందా? టు ఎక్స్ అకౌంట్. సరిపోయినలా ఈ విధంగా ఎంట్రీ వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కాంట్రా ఎంట్రీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్. సో వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ లెర్న్.